న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. లేబర్ కోడ్లు అమలును నిలిపివేసి రద్దు చేయాలని ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా ధరలకు అనుగుణంగా 26,000 కనీస వేతనం చెల్లించాలని, రైతుల పంటకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబ్జీ, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ లాభాలు మరింత పెంచేందుకు ఏ హక్కులు లేని కార్మికులను, యాజమాన్యాలను దోచుకునే ఈ 4 లేబర్ కోడ్లను కరోనా సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఐక్యతను రద్దు చేసేంత వరకు, రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేసేంత వరకు, కార్మికులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రోజు రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర మరి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడే మరి లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో మరి తప్పుడుగా మరి చట్టాలు చేసి, నల్ల చట్టాలు చేసి మరి ఆ రోజే విడుదల చేయడం జరిగింది. కానీ 4 చట్టాలు అమలు పరుచుకుంటూ 44 చట్టాలకి 40 చట్టాలు మరి వెనక్కి తీసుకుని దీన్ని అమలు చేయాలని చెప్పేసి, మరి 4 కోట్లు అమలు చేయాలని చెప్పేసి, మీరు రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని మరి దిగజారి పనులు చేసినా మరి మొన్ననే కూటమి ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నెగ్గింది. కేంద్ర ప్రభుత్వం కూటమి కూడా చాలా సరైనటువంటి రీతిలో మరి ప్రభుత్వాన్ని నడపట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తారు, కార్మికులు చూస్తారు, రైతులు చూస్తారు, ఉద్యోగస్తులు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా సరే ఈ వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా మరి ప్రజలకు కానీ, కార్మికులకు కానీ, రైతులకు కానీ ఎటువంటి మరి సంక్షేమాలు కానీ చేయలేదు. కాబట్టి ఇది రద్దు చేయడం జరిగితే మాత్రం లేబర్ కోడ్లు తప్పకుండా దేశవ్యాప్తంగా మరి శాంతి సమ్మెతో అంతా కూడా మరి రోడ్డుపైకి వచ్చి మరి ధర్నాలు, సత్యాగ్రహాలు చేసుకుంటూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి, దీన్ని తప్పకుండా మరి అమలు చేయడం ఆపాలని చెప్పేసి కోరుకుంటూ కేంద్ర కార్మిక సంఘాల తరఫున హెచ్చరించడం జరిగింది. నా పేరు తాళ్ళూరి రాజు, జిల్లా ఎన్టీసీ అధ్యక్షులు, అలాగే ఏపీ తెలంగాణ ఆర్గనైజ్ సెక్రటరీ. కార్మిక వర్గం భారతదేశంలో అనేక పరిశ్రమల్లో దీర్ఘకాలం పాటు అనేక పోరాటాలు చేసుకుంటూ వచ్చింది. ఆ పోరాటాల ఫలితంగా కార్మిక వర్గానికి కొన్ని చట్టాలు వచ్చినాయి. ఐడి యాక్టు, ట్రేడ్ యూనియన్ యాక్టు వగేరా అనేక చట్టాలు వచ్చినాయి. ఇవి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఒకటి సంపాదించుకున్న చట్టాలు. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఆ చట్టాలన్నీ రద్దు చేస్తున్నాడు. 4 కోడ్స్ అనేటువంటివి తీసుకుని వస్తున్నాడు. ఆ బ్రిటిష్ వాడి కంటే ఈ బీజేపీ ఫస్ట్గా తయారైంది. వాళ్ళు కనీసం కొన్ని చట్టాలు ఇచ్చారు, వీళ్ళు ఉన్న చట్టాలు కూడా తీసేస్తూ ఉన్నారు. ఈ లేబర్ కోడ్స్ చాలా అభ్యంతరకరం. ఉదాహరణకి 50 మంది కార్మికులు లోపు కానీ ఉన్నట్టయితే క్రష్ ఉండదు, అంటే బిడ్డ తల్లులకు ఎటువంటి సౌకర్యం ఉండదు. 100 మంది కార్మికులు లోపు ఉన్నట్టయితే అక్కడ ఏమీ కూడా క్యాంటీన్ సౌకర్యం ఉండదు. 500 మంది కార్మికులు లోపు ఉన్నట్టయితే ఫైర్ ఆఫీస్ ఉండదు. 500 మంది లోపు ఉన్నట్టయితే సేఫ్టీ ఆఫీసర్ అవసరం లేదు. అంటే ఒకటి తీసుకుంటూ పోతూ ఉన్నారు. ఇది చాలా నష్టం. ఇది అందుకని ఈ కోర్సుకు వ్యతిరేకంగా మేము ఫైట్లో దిగాం. కేంద్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకుంటే, మీరు ఈ కోర్సు అమల్లోకి తీసుకొస్తే అవసరం అనుకుంటే మేము జైలుకి పోవడానికైనా సరే సిద్ధం. అలాంటి పోరాటానికి సిద్ధపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జాగ్రత్త. ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతో 1991లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలని ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. వాటి దుష్ఫలితమే నేడు లేబర్ కోడ్లు తీసుకురావడానికి ఒక మార్గం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆనాటి నుంచి కూడా ఈ నూతన ఆర్థిక విధానాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సంస్కరణల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సంస్కరణలు ఇవన్నీ కూడా కార్మిక వర్గాన్ని వాళ్ళ
శ్రమను, వాళ్ళ వేతనాల్ని, వాళ్ళ హక్కుల్ని కాలరాయడానికి పెట్టుబడిదారులు ప్రభుత్వాల ద్వారా ఈ విధానాలను అమలు చేయించుకుంటా ఉన్నాయి. ఈ విధానాలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే లేబర్ కోడ్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తామంటున్నారో ఇది అమల్లోకి తేవడం అంటే కార్మికుల్ని పెట్టుబడిదారులకు కట్టు బానిసలు చేయడం తప్ప మరొకటి కాదు. మీరు కార్మిక వర్గం తరపున, ప్రజల తరపున పనిచేస్తున్నారా, లేకపోతే కార్పొరేట్ వర్గాల తరపున, పెట్టుబడిదారుల తరపున, అంబానీ అదానీల కోసం పనిచేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలని ఆపకపోతే మేము మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. చాలా కాలం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. రైల్వేలు ప్రైవేట్ పరం, బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం, బ్యాంకింగ్ ప్రైవేట్ పరం, ఎల్ఐసి ప్రైవేట్ పరం, అదేవిధంగా విద్యుత్తు, అణువిద్యుత్తు, విమానయానం, అంతరిక్షయానం అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు దేశాన్ని లూటు చేసుకోవడానికి విదేశీ బహుళజాతి కంపెనీలకి, స్వదేశీ పెట్టుబడిదారులకి, అంబానీలకి, అదానీలకి మీరు అప్పచెప్తున్నారు. ఈ విధానాలు మాలకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ కోడ్లు రద్దయ్యే వరకు కూడా కేంద్ర కార్మిక సంఘాలు వీరోచితంగా పోరాడతాయని చెప్పేసి హెచ్చరిస్తాం.